నమస్తే, నేను మీ రాజశేఖర్. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఇక ఇవాళ వచ్చినటువంటి వార్తలు చూసుకుంటే మన ముఖ్యమంత్రి సారు ఏదో తుపాకీ గురి పెడతా ఉన్నాడు. ఇక్కడ మరి తుపాకీ చేతిలో పట్టుకొని నిన్న కొన్ని ప్రదర్శనలు చేయడం జరిగిందంట. తప్పు చేస్తే ప్రోటోకాల్స్ ఉండయట. ఎవరు తప్పు చేసినా రాష్ట్ర వ్యాప్తంగా ప్రోటోకాల్స్ అస్సలే పాటించకండి. అది ఎవడైనా పర్వాలేదు, ప్రజాప్రతినిధి అయినా పర్వాలేదు, ఎవరైనా పర్వాలేదు, ప్రోటోకాల్ అవసరం లేదు, తీసుకుపోయి బొక్కల వారేసి అని చెప్తుండు రేవంత్ రెడ్డి. హోంశాఖ తన దగ్గరనే ఉంది కదా, ఇంకా హోంమంత్రి ఎవరికి ఇయ్యలే, ఆయన్నే తీసుకున్నాడు, ఆయన దగ్గరనే ఉన్నది. అందుకే నిన్న మొత్తానికి పోలీసు సంబంధించినటువంటి మొత్తానికి సభ ఏర్పాటు చేసిన పోలీస్ శాఖ ఆయుధాల ప్రదర్శనలో తుపాకీని పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. తుపాకీని పరిశీలిస్తుండట. మొత్తానికి ఎట్లా పనిచేస్తుంది, మరి ఇది ఎట్లా కాల్చాలి, ఏ రకంగా గురి పెట్టాలి అనేటి ఆలోచన మీద మొత్తానికి చేస్తున్నట్టున్నాడు. ఇక ఏదేమైనప్పటికీ తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్షకు అర్హులే అని చెప్తుండు. మొత్తం మీద జస్ట్ బాధితులకు మాత్రమే పోలీసులు ఫ్రెండ్లీగా ఉండాలంట, నేరగాళ్లకు భయపట్టించే విధంగానే ఉండాలంట. ఇది బాగానే ఉన్నది. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ నిజానికి అసలు ఫ్రెండ్లీగానే మూవ్ అయిపోతూ ఉన్నది, ఫ్రెండ్లీగానే ఉంటుంది. ఎక్కడ కూడా అసలు పోలీస్ అంటే భయం లేకుండా పోతుంది. ప్రజల్లో పోలీసు వాళ్ళు వస్తారు అంటే భయమే లేకుండా పోయింది మొత్తమే. ఒకప్పుడు పోలీసు కనబడితేనే గజ్జుమనేటోళ్ళు, భయపడేటోళ్ళు. ఇప్పుడు అసలు పోలీసు బండి పోయినా, పోలీసు వాళ్ళు కనబడ్డా భయం లేకుండా పోయింది ప్రజల్లో. వాస్తవానికి భయం అనేది ఒకసారి చూపెట్టాలి. నిజానికి భయం ఉండాలి ప్రజల్లో. భయం ఉంటేనే నేరాలైనా ఇవన్నీ హత్యలు, చాలా మటుకు ఈ మధ్య హత్యలు కూడా జరుగుతూ ఉన్నాయి. అవన్నీ వాటన్నింటికి చరమగీతం పాడాలంటే పోలీస్ వ్యవస్థ కొంచెం పటిష్టంగా తయారైతేనే బాగుంటుంది. ఇకపోతే ప్రజాప్రతినిధులైనా అదే నిబంధన. సరే, రేవంత్ రెడ్డి చెప్పిండు ఫ్రెండ్లీ పోలీస్ అనేది ఉండకూడదు, బాధితులతో మాత్రమే ఫ్రెండ్లీగా ఉండాలి, నేరగాలతో ఫ్రెండ్లీగా ఉండకూడదు అన్నారు. కానీ మరి చట్టానికి అనుగుణంగానే పనిచేయాలి పోలీసులు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అధికారులు చెప్పినట్టుగా వినడం, రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా వినడం, చట్టాన్ని మర్చిపోయి ప్రభుత్వానికే అందుబాటులో ఉన్నట్టుగా పనిచేయడం, ప్రభుత్వం ఏది చెప్తే అదే చేసినట్టుగా లా అండ్ ఆర్డర్స్ మొత్తం మర్చిపోయి మరీ అంతా కూడా పోలీస్ వ్యవస్థ దిగజారకుండా చట్టానికి అనుగుణంగా లా అండ్ ఆర్డర్కు సంబంధించినట్టుగా పనిచేస్తే బాగుంటుంది. ఇక ఎవరైనా పర్వాలేదు, చివరికి రేవంత్ రెడ్డి తప్పు చేసినా తీసుకుపోయి బొక్కల వారేయరు. అదంతే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పు చేసినా, ఈయన ఫోన్ చేసి మాట్లాడినా, ఈయన అట్లాంటి ఎవ్వి మాట్లాడినా ఈయన కూడా తీసుకుపోయి లోపడేసుడే. రేవంత్ రెడ్డి పెద్ద హీరో ఏం కాదు. ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి, ప్రజలకు సేవ చేయాలంతే. తప్పు చేస్తే ఈయన కూడా తీసుకుపోయి, ఈయన కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా రేపు పొద్దుగా పోలీస్ స్టేషన్కో ఇదో అదో మాట్లాడిననుకో, ఆయన అనవసరంగా మాట్లాడితే ఆయన కూడా తీసుకుపోయి బొక్కలేసుడే. ఇక అదే పని. ఇకపోతే నేరగాళ్ళు భయపడేలా పోలీసింగ్ చేయాలి, బాధితులతో మాత్రమే ఫ్రెండ్లీగా ఉండాలి. ఈ ప్రభుత్వంలో పోలీసులకు స్వేచ్ఛ ఉంటుంది. పోలీసులకు ఈ ప్రభుత్వంలో స్వేచ్ఛ ఉంటుందట. హోంగార్డుల రోజువారీ వేతనం 1000కి పెంపు. ఇక ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షల పరిహారం. ఇక సైబర్ నేరగాళ్ళు, డ్రగ్స్ కేసులకు ఇక మొత్తానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా వెలువడతాయంట. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అంట. ఇక పోలీసు శాఖ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడిస్తున్నటువంటి అంశం. ఇకపోతే ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే నేరగాళ్లకు కాదని, బాధితులతో మాత్రమే ఫ్రెండ్లీగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇక నేరగాళ్లు భయపడేలా పోలీసింగ్ చేయాలని ఆదేశించారు. ఇక కబ్జాకోర్లు, కూనీకోర్లు మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఇక ప్రజాప్రతినిధులైనా తప్పు చేస్తే ఇక ప్రోటోకాల్స్ హోదా వర్తించవని కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పినటువంటి అంశం. ఓకే, ఇది బాగానే ఉన్నది. ప్రజాప్రతినిధులు ఎవరైనా పర్వాలేదు, కాంగ్రెస్ వాళ్ళు అయినా, ముఖ్యమంత్రి అయినా, హోంమంత్రి అయినా, ఇంకా ఏ మంత్రి అయినా, ఏ ఎమ్మెల్యే అయినా, ఎవరైనా అందరూ కూడా శిక్షకు అర్హులే. ప్రోటోకాల్ అస్సలే వర్తించది, తప్పు చేస్తే తీసుకుపోవడం. ఇకపోతే ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహము 17 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహాన్ని మొత్తానికి 9వ తారీఖున ప్రతిష్టాపన చేయబోతున్నారు. ఇక నమూనా విడుదల, ఇక మొత్తానికి చిత్రం ఈ విధంగా నమూనా విడుదల చిత్రాన్ని బయటపెట్టిరు. ఈ రకంగా ఉండబోతుందంట. అయితే తెలంగాణ తల్లి విగ్రహానికి కేసీఆర్ హయాంలో కిరీటం ఉండే. ఇప్పుడు ఆ తెలంగాణ తల్లి విగ్రహానికి కిరీటం లేకుండా
ఒక జొన్న కంకి చేతిలో పట్టుకొని ఉన్నది. కానీ మొత్తానికి తెలంగాణ తల్లి విగ్రహం ఈ విధంగా ఉంటుంది. ప్రభుత్వం విడుదల చేసినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం నమూనా ఇగో ఈ రకంగా ఉన్నది. నమూనా చిత్రాన్ని విడుదల చేసిన ప్రభుత్వం ఇక రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ప్రభుత్వం మొత్తానికి రంగం సిద్ధం చేసింది. కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ పుట్టినరోజును ఇక పురస్కరించుకొని ఈ నెల 9న ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కూడా ప్రభుత్వం ఇక కొన్ని రోజులుగా యుద్ధ ప్రాతిపాదికన ఏర్పాట్లు చేస్తోందట. ఇక రాచరికపు హావభావాలకు భిన్నంగా వాస్తవ తెలంగాణ బహుజనుల ప్రతిరూపంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఆ మేరకు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా 17 అడుగుల విగ్రహాన్ని రూపొందించారు. శుక్రవారం ప్రభుత్వం ఈ విగ్రహ నమూనా ఫోటోను విడుదల చేసింది. గతంలో తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పన చేసినటువంటి ప్రో గంగాధర్ నేతృత్వంలో ప్రముఖ రూపశిల్పి అయినటువంటి ఎంవి రమణారెడ్డి కాంస్య విగ్రహంగా ఇక తీర్చిదిద్దారు. మొత్తానికి ఈ రకంగా విగ్రహం అయితే తయారైపోయింది. ఈ విగ్రహాన్ని 9వ తారీఖున ప్రతిష్ఠించబోతున్నారంట. ఓకేనా, రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించబోతున్నటువంటి విగ్రహం. ఇకపోతే కొత్త మార్గాల్లో సింగరేణి విస్తరణ కొత్త మార్గాల్లో పోతుందట. అరుదైన మూలకాలు ఖనిజాల ఇక గనులపై దృష్టి పెట్టనున్నారట. 3 కన్సల్టెంట్ సంస్థల నియామకానికి కూడా కసరత్తు చేపట్టబోతున్నామని చెప్తున్నటువంటి అంశం. ఇక అన్నదాతలపైన బాష్పవాయువు ఇది ఎక్కడ జరిగింది మరి? ఆ రైతులపైన బాష్పవాయువును మొత్తానికి వెదజల్లిండ్రంట. పంజాబ్ హర్యానా సరిహద్దు ప్రాంతం అయినటువంటి శంభులో రైతులపైకి బాష్పవాయువు ప్రయోగిస్తున్నటువంటి పోలీసులు. ఎక్కడ? పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో రైతులపైనకి మొత్తానికి బాష్పవాయువు ప్రయోగిస్తున్నారు. ఇగో ఈ రకంగా రైతులను హింస పెడుతున్నారు. ఇకపోతే అన్నదాతలపైన బాష్పవాయువు, గాయపడిన కర్షకులు ఇక ఆసుపత్రికి తరలింపు, ఇక నిలిచిన రైతుల చలో ఢిల్లీ, సంయుక్త కిసాన్ మోర్చా ఇక మజ్దూర్ మోర్చా భేటీలో తేలనున్నటువంటి తదుపరి మొత్తానికి కార్యాచరణ అంటూ ఇక్కడ వార్త. ఇకపోతే యాదాద్రి మన బట్టి విక్రమార్క మొత్తానికి మళ్ళీ ఏమో వార్త మోసుకొచ్చిండు. యాదాద్రి భద్రాద్రి ఇక విద్యుత్ కేంద్రాలతోని మొత్తానికి 14,140 కోట్ల అదనపు భారం పడిందట. ఇప్పుడు ఈ భారాన్ని మరి ఎట్లా తీసుకోవాలి, ఎట్లా తీసేయాలి అని ఆలోచిస్తుర్రా, మరి ఏం చేస్తుర్రా కానీ యాదాద్రి భద్రాద్రి విద్యుత్ కేంద్రాలతోని 14,140 కోట్ల అదనపు భారం పడిందట. నేడు యాదాద్రి పవర్ ప్లాంటులో ఇక ఉత్పత్తి ప్రారంభం. అట్లాగే తెలంగాణ విజన్ డాక్యుమెంట్ 2047 తయారు చేస్తున్నాం. ఇక ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్తున్నటువంటి అంశం 2047 వరకు మొత్తానికి తెలంగాణ విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నారట. అంటే వీళ్ళు మళ్ళీ 2047 దాకా వీళ్ళే అధికారంలోకి వస్తామనుకుంటున్నారు ఏమో మరి. ఇకపోతే రాజ్యసభలో కరెన్సీ కలకలం, కాంగ్రెస్ ఎంపీ సిగ్వి సీటు మొత్తానికి రాజ్యసభలో కరెన్సీ కలకలం రేపుతుందంట. కాంగ్రెస్ ఎంపీ అయినటువంటి సింగ్వి సీటు వద్ద కనిపించిన నోట్ల కట్ట. అయ్యో, ఈ రాజ్యసభలో మరి ఈ రకంగా నోట్ల కట్ట ఎందుకు వచ్చింది? ఇకపోతే ఆందోళన చేస్తున్న సభ్యులను వారిస్తున్నటువంటి రాజ్యసభ చైర్మన్ జగదీప్, అట్లాగే ధన్ఖడ్ ఇక దర్యాప్తునకు ఆదేశించనున్నటువంటి చైర్మన్ ధన్ఖడ్ ఇక అధికార విపక్ష సభ్యుల మధ్య ఇక మాటల యుద్ధం. అది తన డబ్బు కాదన్న సింగ్వి. మొత్తానికి కాంగ్రెస్ ఎంపీ సింగ్వి సీటు వద్ద కనిపించినటువంటి నోట్ల కట్ట. ఈ నోట్ల కట్ట మరి ఎక్కడి నుండి వచ్చింది, ఎందుకు పెట్టిర్రు? రాజ్యసభలో నోట్ల కట్ట ఎందుకు వచ్చింది? అసలు మర్చిపోయి తీసుకొచ్చిరేమో మరి ఎవరికైనా ఇద్దామనుకున్నారా? ఇచ్చేది ఉంటే బయట ఇస్తారు, మరి నోట్ల కట్ట తేవాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే ఒక ఆందోళన క్రియేట్ చేయాలని కూడా పట్టుకొచ్చిరేమో ఎవరన్నా మరి. మొత్తానికి ఎంక్వైరీ జరుగుతూ ఉన్నారట దాని మీద. ఇక నేడు భాజపా పోరు సభనంట. హాజరు కానున్న జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామంటూ బండి సంజయ్ చెప్తుండు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన వైఫల్యాలపైన ఇక శనివారం భాజపా పోరు సభ నిర్వహిస్తోంది. హైదరాబాదు సరూర్ నగర్ స్టేడియంలో జరిగే సభకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. సభకు ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి కూడా కమలదళం జన సమీకరణ చేస్తోంది. ఇక ఎంపీ ఈటల రాజేందర్ నేతలు ఇక మొత్తానికి చింతల రామచంద్రారెడ్డి, ఇక రామచంద్రరావు, ప్రేమేందర్ రెడ్డి, అట్లాగే కాసం వెంకటేశ్వర్లు తదితరులు శుక్రవారం సరూర్ నగర్ స్టేడియం వద్ద సభ ఏర్పాట్లను పరిశీలించనున్నారు. ఇకపోతే ఇది ఎట్లా ఉంటే
ఇకపోతే తెలంగాణకు 7 నవోదయ విద్యాలయాలు రాబోతున్నాయంట. కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ నిర్ణయం చేసింది. మొత్తానికి 16కు చేరనున్నటువంటి పాఠశాలల సంఖ్య. ఇంకా తెలంగాణకు 7 నవోదయ విద్యాలయాలు రాబోతున్నాయి. ఇప్పటికే 11 విద్యాలయాలు ఉన్నట్టున్నాయి. మొత్తానికి 7 రాబోతున్నాయంట. ఇప్పటికి 9 ఉన్నాయి. అయితే మొత్తానికి 16 నవోదయ విద్యాలయాలు తెలంగాణలో ఏర్పాటు కాబోతున్నాయట. ఇకపోతే 300కే ఇంటర్నెట్ కనెక్షన్ అంట. మొదటి దశలో 2096 గ్రామ పంచాయతీల్లో ఇక 8న ఫైబర్ నెట్ను ప్రారంభించనున్నటువంటి సీఎం 8వ తారీఖున ఫైబర్ నెట్ను ప్రారంభిస్తారట. ఇక 300 రూపాయలకే ఇంటర్నెట్ కనెక్షను ఇవ్వబోతున్నారట. ఇది మొదటి దశలో 2096 గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేయబోతున్నారట ఫైబర్ నెట్కి సంబంధించి. ఇక అమ్మ కడుపు నుంచే అందమైన జ్ఞాపకాలు. ఇక గర్భస్థ శిశువు హావభావాలు తెలిపేటువంటి 5D అల్ట్రాసౌండ్ అందుబాటులోకి. బేబీ ఎక్స్ప్రెషన్, ఇక మొత్తానికి మానిటరింగ్ సాంకేతికత, ఇక బిడ్డ ఆరోగ్యం పైన ఖచ్చితమైనటువంటి సమాచారం. మొత్తానికి అమ్మ కడుపు నుంచి అందమైన జ్ఞాపకాలు ఇప్పుడు ఈ రకంగా అందుబాటులోకి రాబోతుంటారు. అల్ట్రాసౌండ్ అంటే బేబీ ఏం చేస్తుంది, ఎట్లా ఏ రకంగా ఉన్నది, ఏం చేస్తుంది అని కడుపులో ఉన్నటువంటి ఆ బేబీ కడుపులో సంచరిస్తున్న మొత్తం సంచరణకు సంబంధించినటువంటి విషయాన్ని మొత్తం బయట పెడతారంట. ఇక అప్పుడే పుట్టిన శిశువు హావభావాలు చూసి తల్లిదండ్రులు ఎంతో మురిసిపోతారు. ఇక ఆ పసి కూన నవ్వినా ఏడ్చినా, ఇక చిన్ని నోరు తెరిచి ఆవంచిన ఇక సంబరపడిపోతారు. అదే శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసుకోగలిగితే బిడ్డ ముఖంలో భావాలు ఎలా మారుతున్నాయో చూడగలిగితే ఈ ఆనందాలను ఇక కోరుకునే వారు కోసమే ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిందట. కడుపులో ఉండగానే బిడ్డ ఎట్లా ఉన్నది, ఏ రకంగా ఆడుతుంది, ఈ రకంగా చూసేటువంటి పరిజ్ఞానాన్ని మొత్తానికి తీసుకొస్తారట. అల్ట్రాసౌండ్ 5D అల్ట్రాసౌండ్తోని. ఇకపోతే మహిళా మిత్ర అంటూ ఇక చిల్లపల్లి పంచాయతీ. ఇకపోతే జాతీయ పంచాయతీ అవార్డుల్లో 2వ ర్యాంకు 11న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రదానం చేయబోతున్నారట. ఇక కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి జాతీయ పంచాయతీ అవార్డులు 2024లో మహిళా మిత్ర పంచాయతీ విభాగంలో తెలంగాణకు 2వ ర్యాంకు దక్కింది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ 9 అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని దేశవ్యాప్తంగా 27 గ్రామ పంచాయతీలకు ఇక దీన్ దయాల్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు ప్రకటించింది. ఇక అందులో ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ విభాగంలో పెద్దపల్లి జిల్లా మంతిని మండలం చిల్లపల్లి గ్రామ పంచాయతీకి 2వ ర్యాంకు లభించిందట. మొత్తానికి జాతీయ అవార్డు మొత్తానికి తెలంగాణ రాష్ట్రానికి మళ్ళా దక్కింది 2వసారి. ఇక తొలి వెలుగు మన వెలుగు దినపత్రికలో కూడా మొత్తానికి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈ నమూనాలో తెలంగాణ తల్లి విగ్రహం ఉండబోతుంది. సచివాలయంలో ఏర్పాటు చేయబోతున్నటువంటి విగ్రహం ఇగో ఈ రకంగా ఉంటుంది. తెలంగాణ తల్లి నమూనా రెడీ అయిపోయింది. ఆకుపచ్చ చీర, చేతిలో వరి మక్క ఇక మొక్కజొన్న, ఇక సజ్జకంకులు పీఠం పైన పిడికిళ్ళు. అంటే పిడికిళ్ళు అంటే యుద్ధానికి సిద్ధం కావాలన్నట్టుగా పెట్టినట్టున్నారు. మొత్తానికి తెలంగాణ తల్లి విగ్రహం చాలా బాగుంది, కానీ ఒక కిరీటం లేకుండా పోయింది. మరి ఈ కిరీటం ఎందుకు తీసేసిరు? మరి కిరీటం లేకుండా చేయడానికి మరి రేవంత్ రెడ్డి మరి కేసీఆర్ ఆనవాళ్ళే లేకుండా చేస్తాను, మరి కేసీఆర్ పెట్టిండి కిరీటం నేను ఎందుకు పెట్టాలని ఇట్లా తీసేసిండ, మరి కిరీటం ఎందుకు తీసేసిరు అనేది ఒక సంచలనము. గతంలో కిరీటం ఉండే తెలంగాణ తల్లి విగ్రహానికి. ఇక మెడలో గుండ్లు కంటే తెలంగాణ సగటు మహిళల రూపం. ఇక ఎల్లుండి సెక్రటేరియట్లో 17 అడుగుల విగ్రహ ఆవిష్కరణ చేయబోతున్నారట. ఇది ఇట్లా ఉంటే ఇక బెనిఫిట్ షోలు బంద్. ఇక మీ షోల కోసం జనం ప్రాణాలు తీస్తారా? ఇక మహిళ చనిపోయిన సినిమా హీరో స్పందించారా? పుష్ప 2 టీం పైన మొత్తానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయిపోతున్నటువంటి అంశం. ఇకపోతే పుష్ప సినిమా ఏదైతే ఉందో ఆ విషయంలో ఒక మహిళ చనిపోయింది. మహిళ చనిపోయినా కానీ స్పందించరా అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయిపోయిందంట. రాష్ట్రంలో ఇక నుంచి బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చేది లేదని సినిమా
సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. బెనిఫిట్ షోలతో మనుషుల ప్రాణాలు తీస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట మహిళ మృతి చెందిన ఘటనపైన మంత్రి ఆవేదన వ్యక్తం చేసినటువంటి అంశం. ఇకపోతే ఇప్పటి నుండి రాష్ట్రంలో ఇక నుంచి బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చేది లేదని కూడా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి చెప్పినటువంటి అంశం. ఇకపోతే రాజ్యసభలో నోట్ల కట్టనంట, ఇది వెలుగులోకి వచ్చినటువంటి వార్త. ఇక ఫామ్ హౌస్కు కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్కు వెళ్లారు. ఇక పార్టీ అధినేత కేసీఆర్తో సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన కేసీఆర్తో కేటీఆర్ చర్చించినట్టు కూడా తెలిసినటువంటి అంశం. ఇకపోతే వడ్డీ రేట్లు మారలే. ఇక కేసీఆర్తోని మొత్తానికి సంభాషణలు జరిపినట్ట. అసెంబ్లీలో మరి ఏం మాట్లాడాలి, తెలంగాణ రాష్ట్రంలో మరి రేవంత్ రెడ్డి వైఫల్యాలను మరి ఎట్లా చూపెట్టాలి, ఏ రకంగా ఏలెత్తి మాట్లాడాలి, ఏ తప్పులు ఉన్నాయో అవన్నిటి మీద చర్చించినట్టున్నాడు మొత్తానికి కేటీఆర్. ఇక అసెంబ్లీలో యుద్ధం చేయడానికి సిద్ధమైపోతున్నారు మొత్తానికి. ఇక రేవంత్ రెడ్డి అంటూ ఉంటాడు, ఇక్కడ కుర్చీ ఖాళీగా ఉంటుంది అసెంబ్లీలో, కేసీఆర్ కుర్చీ ఖాళీగా ఉన్నది, రావాలే సారు, నువ్వు వచ్చి మాట్లాడితేనే ఏమన్నా తెలుస్తుంది, లేకపోతే నువ్వేమనుకుంటున్నావో మనసులో మరి ఏం ప్లాన్ చేస్తున్నావో అవన్నీ మాకు భయం అయిపోతుంది, నువ్వు వచ్చి కొన్ని మాట్లాడితే అప్పుడు భయంలోకి వెళ్ళి విముక్తి అయిపోతాం అనేటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇక వడ్డీ రేటు మారలే. ఇక జీడిపి గ్రోత్ పడిపోవడం, ఇక ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉండడంతో పాటు రూపాయి విలువ క్షీణిస్తుండడంతో ఇక ఆర్బీఐ వడ్డీ రేట్లను కూడా మార్చలేదు. కానీ బ్యాంకులు ఇక మెయింటైన్ చేయాల్సినటువంటి క్యాష్ రిక్వైర్ ఇక రేషియో ఇక సిఆర్ఆర్ను కూడా తగ్గించింది అని చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే కోర్టుల జోక్యంతో నియామకాల్లో జాప్యం అంట. గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు కుదరదు సుప్రీంకోర్టు. హైకోర్టు తీర్పై గతంలో సుప్రీంను ఆశ్రయించిన అభ్యర్థులు ఇక పిటిషనర్లు మెయిన్స్ క్వాలిఫై కాలేదని కూడా పేర్కొంటూ పిటిషన్ మొత్తానికి కొట్టేసినటువంటి బెంచ్. ఇకపోతే రాష్ట్రానికి 7 నవోదయ స్కూళ్ళు. ఇక ఢిల్లీ బార్డర్లో టెన్షన్ అయిపోయిందట మొత్తానికి. రైతులపైన బాష్పవాయువు. ఇక అసైన్డ్ భూములపైన హక్కులట త్వరలోనే నిర్ణయం తీసుకుంటామంటూ పొంగులేటి చెప్తుండు. కొన్ని చోట్ల పొజిషన్లో పేదలుంటే రికార్డులు ధనవంతుల పేర్లపైన ఉన్నాయి. అట్లాంటి భూములపైన పేదలకు పట్టాలు ధరణి పేరుతో ప్రభుత్వ భూములు కబ్జా చేసిండ్రు. ఇక వాటిపై ఎంక్వైరీ చేస్తున్నాం. ఇక విఆర్ఓల్లో అర్హత ఉన్నటువంటి 1000 మందిని సర్వేయర్లుగా తీసుకుంటాం. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే విఆర్ఓఆర్ చట్టం కూడా ఇందిరమ్మ ఇండ్ల అర్హుల జాబితా ఒకేసారి తయారు చేస్తాం. వెలుగు ఇంటర్వ్యూలో మొత్తానికి మంత్రి పొంగులేటి చెప్తున్నటువంటి అంశం. ఇక అసెంట్ భూములు ఏవైతే ఉన్నాయో వాటికి పట్టాలు పంచుతారంట. ఇకపోతే అన్ని రంగాల అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్ రెడీ చేస్తున్నామంటూ కోమటిరెడ్డి బట్టి విక్రమార్క చెప్తుండ్రు. ఇకపోతే రేవంత్ పాలన ఎడారిలాగా మారిపోయిందట. రేవంత్ పాలన ఏడాది కొనసాగింది. ఏడాది కాలంలో ఎడారిలాగా ఎండిపోయింది. ఎడారిలో ఎట్లుంటాయంటే నీళ్లు దొరికాయి తాగడానికి, మొత్తం ఇసుక దిబ్బ, తిందామంటే తిండి ఉండదు, తాగుదామంటే వాటర్ ఉండవు. ఆ రకంగా ఎడారిలాగా మారిపోయిందట రేవంత్ రెడ్డి పాలన. ఏడాదిలోనే అదానితో ఒప్పందాలు పెట్టుకున్నాడు. అదానితో ఒప్పందాలు కూడా రేవంత్ సర్కార్ ఏడాది పాలనలో మచ్చగా మిగిలాయి. ఇక పాత బస్తీలో విద్యుత్ ఛార్జీల వసూలు, విద్యుత్ రంగంలో పెట్టుబడులు, ఇక సిమెంట్ ఫ్యాక్టరీ పేరుతో రేవంత్ రెడ్డి అప్పనంగా భూములు అప్పగించడం తీవ్ర వివాదానికి దారితీసినాయట. అదానితోని సంబంధం పెట్టుకున్నాడట రేవంత్ రెడ్డి. ఇక అన్నదాతకు కన్నీళ్ళే దక్కినాయి. ఇక చూడు, అన్నదాత రంది పెట్టుకొని కూర్చున్నాడు. అన్నదాత నెత్తికి చేతి పెట్టుకొని ఏడాది పాలనలో సుమారు 347 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారట. ఇక సాగుబడి లేక అప్పుల పాలై తీవ్రంగా నష్టపోయిన రైతులు ఇక తనువులు చారించారు మొత్తానికి. ఆ రకంగా మారిపోయింది. ఇక గాల్లో విద్యార్థుల ప్రాణాలు. రేవంత్ సర్కార్ ఏలుబడిలో విద్యాసంస్థ కుప్పకూలిపోయింది. 48 మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ఇక సరైనటువంటి పాలన వ్యవస్థ లేక నిద్ర వీడని సర్కార్ కారణంగా విద్యార్థులు ఇక పిట్టల్లాగా పడిపోయారట. మొత్తం ఇందిరమ్మ రాజ్యం ఎమర్జెన్సీ కాలం అయిపోయింది మొత్తానికి. ఇకపోతే గ్యారంటీలపైన తిరుగుబడుతున్నటువంటి మహిళలు. తెలంగాణ రాష్ట్రంలో గ్యారంటీలపైన మహిళలు తిరగబడుతున్నట. ఇక నేరాలు ఘోరాలు అంటూ శాంతి భద్రతను పర్యవేక్షించాలని ఇక తీరిక లేని ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నిలిచారు మొత్తానికి. ఇక హైడ్రా అంటే బాంబులే,
అసెంబ్లీ గౌరవాన్ని మంట గలిపినటువంటి సీఎం. అసెంబ్లీ గౌరవాన్ని మొత్తం కూడా మంట గలిపినట సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఇట్లా ఉన్నాయి రేవంత్ రెడ్డి కథలు. పాలన ఈ విధంగా ఉన్నది. ఇలా ఏం లేదేంది. ఇలా ఆంధ్రజ్యోతి సెకండ్ పేపర్. ఆపు. ఇకపోతే సాగులో తెలంగాణ రోల్ మోడల్ కావాలి. ఇక సాగులో తెలంగాణ రాష్ట్రం ఒక రోల్ మోడల్ కావాలంట. ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల తరహాలో అన్నదాతలకు ఇక నికర ఆదాయం అందాలి. ఆ దిశగా మా ప్రభుత్వం ఎంతో చేసింది. ఇకపోతే రైతుకు అంతర్జాతీయ సాంకేతిక పరిజ్ఞానం 20 లక్షల ఎకరాల్లో ఇక పామాయిల్కు ఛాన్స్. అట్లాగే రైతు వేదికలన్నింటికీ వీడియో కాన్ఫరెన్స్లు. అబ్బో, సాగులో తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్ కావాలంట. ఆ దిశగా ప్రభుత్వం ఎంతగానో కృషి చేసిందట. ఆల్రెడీ చేస్తుంది కాదు, చేసింది. ఆ రోల్ మోడల్ కావడానికి 20 లక్షల ఎకరాల్లో ఫామాయిల్ సాగు కోసం కూడా మొత్తానికి ఛాన్సు, ఫామాయిల్కు ఛాన్స్ ఉందంట. రైతు వేదికలన్నింటికీ వీడియో కాన్ఫరెన్స్లు కూడా పెడతారంట. ఈ రకంగా ముందుకు పోతామంటూ తుమ్మల చెప్తున్నటువంటి మాట. రాష్ట్రంలోనే తెలంగాణ సాగులో ఒక రోల్ మోడల్ కావాలంట. రోల్ మోడల్. మరి ఎట్లా అయిపోతుంది రోల్ మోడల్? ఇదేంది ఇది? ఆటుపోట్లున్న అభివృద్ధి దిశగా ఏడాది ఇక ప్రగతి బాటలో రేవంత్ సర్కారు. అన్ని ఆటుపోట్లు వచ్చినా అభివృద్ధి దిశగా పోతున్నాడంట. ఏడాది పాలనలో అభివృద్ధిలో పోతుందట సర్కారు. ఇకపోతే రుణమాఫీ 6 గ్యారెంటీల అమలు, కాంగ్రెస్ ముద్ర కొత్త ప్రాజెక్టులు, మూసీ ఇక మూసీ ఫోర్త్ సిటీ, ఆర్ఆర్ఆర్ మెట్రో, గురుకులాల్లో సమీకృత భవనాలు కూడా ఉన్నాయంట. ఇదంతా వేరున్నట్టుంది. ఇకపోతే 55,143 ఉద్యోగాల భర్తీ, సాగునీటి ప్రాజెక్టులపైన 10,000 కోట్ల ఖర్చు, దూకుడే కాస్త ఇబ్బంది రకం. అత్యంత కీలకం కానున్నటువంటి రెండో ఏడాది పాలన అత్యంత కీలకంగా కాబోతుందట. ఇకపోతే అంబేద్కర్ వర్సిటీ వీసీగా గంట, అనూహ్యంగా చక్రపాణి నియామకం, ఉత్తర్వులు జారీ. గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా బాధ్యతలు, ఇక న్యాయ సలహా తర్వాతే నియామకంపై ముందుకు. ఇక జేఎన్టీయు వర్సిటీ ఇన్ఛార్జ్ అయినటువంటి వీసీగా బాలకృష్ణారెడ్డి అందుబాటులోకి రాబోతున్నాడా. తెలంగాణకు 7 నవోదయ విద్యాలయాలు. ఇకపోతే ఒక బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వం. ఇక బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వరట. ఇక బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వమంటారు. ఇక డ్రగ్స్ సైబర్ నేరాల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా రంగంలోకి రాబోతున్నాయట. 6 నెలల్లోనే నిందితులకు శిక్ష పడేలా ఏర్పాట్లు. విద్యా సంస్థల్లో డ్రగ్స్ దొరికితే యాజమాన్యందే బాధ్యత. ఇకపోతే పీఈటీల లాగా డ్రగ్స్ గుర్తించే వారిని నియమించాలి. టానాలో డాబు ఇక దర్పం ప్రదర్శిస్తే లోపలేసేయండి. టానాలో డాబు దర్పం ప్రదర్శిస్తే లోపలేయండి. ఇక ఫ్రెండ్లీ పోలీసింగ్ బాధితులకే, నేరగాళ్లకు కాదు. హోంగార్డుల ఫ్రెండ్లీ పోలీస్ అనేది బాధితులకేనట, నేరగాళ్లకు కాదట. హోంగార్డుల రోజువారీ వేతనం 1000కి పెంపు. ఇక ప్రమాదంలో చనిపోతే కుటుంబానికి 5 లక్షలు. ట్రాన్స్జెండర్లకు ఇందిరమ్మ ఇల్లు. సీఎం రేవంత్ రెడ్డి 22,000 మందితో మొత్తానికి SDRF వాహనాల ప్రారంభం. ట్రాన్స్జెండర్లకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వబోతున్నారట. ఈ రకంగా ఫ్రెండ్లీ పోలీస్ అనేది నేరగాళ్ళకే తప్ప నేరగాళ్ళకు కాదు, బాధితులకు మాత్రమే ఫ్రెండ్లీ పోలీస్ అంట. ఇవి రేవంత్ రెడ్డి చెప్తుండు. మరి చెప్పిన తర్వాత ఎన్ని రోజులు ఈ పనులు ఇట్లా ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది అనేది చూడాలి. ఈ కాంగ్రెస్ తల్లిని తెలంగాణ తల్లి అంటే ఊరుకోం. ఈ విగ్రహము కాంగ్రెస్ తల్లి అంట. ఈ కాంగ్రెస్ తల్లిని తెలంగాణ తల్లి అంటే ఊరుకోమంటూ కేటీఆర్ మాట్లాడుతుండు మొత్తానికి. మరి ఇది తెలంగాణ తల్లి విగ్రహమా, మరి కాంగ్రెస్ తల్లి విగ్రహమా? రూపురేఖలు మొత్తం మారిపోయినాయంట.
తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు జరిగినప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఇకపోతే తెలంగాణ తల్ల కాంగ్రెస్ తల్ల, ఈమె తెలంగాణ తల్ల కాంగ్రెస్ తల్ల. చేతిలో బతుకమ్మ లేదు, చేతిలో బతుకమ్మ ఉంటుంది తెలంగాణ తల్లి. ఏది మన కేసీఆర్ ప్రవేశపెట్టినప్పుడు. ఇప్పుడు మొక్కజొన్న కంకి. ఇక కిరీటం వడ్డానం లేకుండానే విగ్రహాన్ని తయారు చేసారు. ఎర్ర రవిక పచ్చ రంగు చీరతో ఉన్న ఫోటో. కొత్త విగ్రహం విడుదల చేసిన కాంగ్రెస్. రాష్ట్ర సంస్కృతికి మొత్తానికి ప్రతీక అన్న ఇక అధికార పార్టీ అస్తిత్వంతో ఆటలాడుతున్నారని కూడా బీఆర్ఎస్ మొత్తానికి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక బయటికి రానియలే అంబేద్కర్ తానికి పోనీయలే. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతల గృహ నిర్బంధం. మొత్తానికి బీఆర్ఎస్ వాళ్ళు నిన్న పోయి ఏదైతే ఇక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర సమావేశం అయిదామనుకున్నారు బీఆర్ఎస్ అందరూ కూడా నాయకులు. అక్కడ ధర్నా చేస్తామనుకున్నారా, పిలుపునిచ్చారు మొత్తానికి అక్కడికి రావాలని. వాళ్ళందరినీ గృహ నిర్బంధం చేసిరంట. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతల గృహ నిర్బంధం, శాంతియుత నిరసన పిలుపుతో అడ్డగింత, ముఖ్య నేతల ఇంటి ముందు భారీ భద్రత, రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అంటూ మొత్తానికి హరీష్ రావు చెప్తున్నటువంటి అంశం. ఇకపోతే వెలమన కొడుకుల్లారా మిమ్మల్ని చంపుతా, అగో వెలమన కొడుకుల్లారా మిమ్మల్ని చంపుతా అంటుండు. ఎవరయ్యా ఈయనే? వీపు విమానం మోత మోగిస్తాం, భౌతిక దాడులు చేసేందుకు రెడీగా ఉన్నాం. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన వెలమ సంఘాలు. మొత్తానికి వెలమాన కొడుకుల్లారా మీ ఈపులు వలగొడతా అంటుండట. ఈయన మాట మొత్తం పరిశాన్ చేసి పారేసింది. ఈయన మరి కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని ఇజ్జత్ తీద్దామనుకున్నాడా మనకి రేవంత్ రెడ్డిది, మరి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దామనుకున్నాడా. కానీ మొత్తం మీద వెలమ నా కొడుకుల్లారా మిమ్మల్ని చంపుతా అని వార్నింగ్ ఇచ్చిండట. రాష్ట్ర వ్యాప్తంగా వెలమలంతా పోలీసు వాళ్ళకు ఫిర్యాదు చేసిరట. ఇక రేపు ఎమ్మెల్సీలతో కేసీఆర్ భేటీ కానున్నారు. మొత్తానికి రేపు ఎమ్మెల్సీలతోని కేసీఆర్ భేటీ అవనున్నారంట. అంబేద్కర్ను అవమానిస్తారా, వర్ధంతి జయంతిలను నిర్వహించరా, ఇక కనీసం గేట్లు కూడా ఓపెన్ చేయరా, ప్రజలు కూడా నివాళులర్పించనివ్వరా, బీఆర్ఎస్ నేతలను కాదు అంబేద్కర్ను నిర్బంధించారు. మీ నిర్లక్ష్యం వెనుక ఉద్దేశం ఏంటి? మీరు పెట్టింది తెలంగాణ తల్లినా ఇక కాంగ్రెస్ తల్లినా? కాంగ్రెస్ తల్లిని తెలంగాణ తల్లి అంటే ఊరుకోం. తెలంగాణ తల్లి ఏ రూపంలో ఉండాలో అదే రూపంలో ఉంటుంది. అంబేద్కర్కు నివాళులు అర్పించిన కేటీఆర్ నిన్న మొత్తానికి అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించడానికి వచ్చినట్టున్నారు. రావాలని చెప్తే అడ్డగించినట్టున్నారు. ఎక్కడోళ్ళని అక్కడ నిర్బంధించారట. మొత్తం బీఆర్ఎస్ వాళ్ళను గృహ నిర్బంధం చేసిరట మొత్తానికి. అయితే ఇవాళ రాష్ట్రంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రతి పనిని కూడా చేర్పు చేస్తా అంటూ కేసీఆర్ వేసిన రోడ్లను మార్చేస్తాడా? మరి కేసీఆర్ కట్టించిన సెక్రటేరియట్ గేట్లు బీకేసిండు. కేసీఆర్ తీసుకొచ్చిన రైతు బంధు, కేసీఆర్ కిట్టు, ఇట్లా కొన్ని పథకాలన్నిటినీ పక్కకు వారేసిండు మన రేవంత్ రెడ్డి సారు. సరే అవన్నీ తీసిండు, పోనీ ఏమో అయింది. జాతీయ గీతాన్ని కూడా మార్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇకపోతే చివరికి ఈయన బుద్ధిని ఇంకా దారుణంగా చేసుకుంటుండు. మరి ఇదేం బుద్ధియో నాకేం అర్థమవుతలేదు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని గతంలో కిరీటం ఉండే, వడ్డాలం ఉండే, బతుకమ్మ చేతిలో బతుకమ్మ ఉండే తెలంగాణ తల్లి విగ్రహానికి ఇప్పుడు అవన్నీ తీసేసి ఈయన రోల్ మోడల్గా తెలంగాణ రాష్ట్రం ఒక రైతులకు రోల్ మోడల్ కావాలంటే మరి ఇట్లా తెలంగాణ తల్లిని ఈ రకంగా తయారు చేసిండేమో. మొత్తానికి మొక్కజొన్న కంకి చేతిలో పెట్టి కిరీటం లేకుండా ఒక పచ్చడి చీరతో ఈ రకంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని, మరి సరే ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎప్పుడైనా ప్రతిష్టాపన చేయవచ్చు, చేయాల్సింది ఈ సమయం ఆ సమయం అంటూ లేదు, ఎప్పుడైనా చేయొచ్చు కదా. ఈయన ఏం చేస్తుందంటే సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా సచివాలయంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నాడట. మరి ఇది సోనియా గాంధీకి సంబంధించిన విగ్రహమా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విగ్రహమా? ఇక కేటీఆర్ మాట్లాడ తెలంగాణ తల్లి విగ్రహమా, ఇది కాంగ్రెస్ తల్లి విగ్రహమా అని మాట్లాడుతుండు. మరి ఆ రోజే పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? 9వ తారీఖు రోజే పెట్టాలనా? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విగ్రహం కాబట్టి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు పెట్టు, తెలంగాణ
మనకు తెలంగాణ వచ్చిన రోజు పెట్టు. ఎటు కాకుండా 9వ తారీఖును సోనియా గాంధీ పుట్టినరోజు పురస్కరించుకొని పెడుతున్నామని చెప్తే ఏందన్నట్టు ఇది? తెలంగాణ తల్లి కాంగ్రెస్ తల్లి, ఇగో ఇది ఈమె తెలంగాణ తల్లి కాంగ్రెస్ తల్లి అని అడుగుతుండు. ఇకపోతే చేతిలో బతుకమ్మ లేనే లేదు, కిరీటం వడ్డానం లేకుండానే విగ్రహం తయారైపోయింది, చేతిలో వరిజొన్న మొక్కజొన్న కంకులు, ఎర్ర రవిక పచ్చరంగు చీరతో ఉన్న ఫోటో, మొత్తానికి ఎర్ర రవిక పచ్చరంగు చీరతో ఉన్నటువంటి ఫోటో. ఇక కొత్త విగ్రహం విడుదల చేసినటువంటి కాంగ్రెస్ రాష్ట్ర సంస్కృతికి ప్రతీక అన్నటువంటి అధికార పార్టీ ఇక అస్తిత్వంతో ఆటలాడుతున్నారని కూడా బీఆర్ఎస్ మొత్తానికి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇక తెలంగాణ తల్లి కొత్త విగ్రహ రూపం బయటకు వచ్చింది. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించకుండా ఫోటోలను వీడియోలకు లింక్ చేసింది. అయితే తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయినటువంటి బతుకమ్మ లేకుండానే విగ్రహాన్ని రూపొందించింది. కిరీటం వడ్డానం వంటివి తొలగించారు. ఇక కుడి చేయి ఎదురుగా చూపిస్తున్నట్టుగా పెట్టారు. ఇక బంగారు వర్ణం అంచుతో కూడినటువంటి ఆకుపచ్చ చీర, ఎర్రటి రవికతో విగ్రహాన్ని తయారు చేశారు. కాళ్లకు మట్టెలు, మెడలో 2-3 నగలు మాత్రం కనిపిస్తున్నాయి. ఇక చెవులకు కమ్మలు, ముక్కు పుడక, నొదుటున బొట్టు, చేతులకు ఎరుపు ఆకుపచ్చ రంగు గాజులు ఉన్నాయి. ఇకపోతే చేతులకు ఎరుపు ఆకుపచ్చ రంగు గాజులు ఉన్నాయి. ఇక కింద పీఠంపై కింది వైపు పిడికిళ్ళు, పై వైపు ఎత్తి పట్టినట్టుగా మొత్తానికి చేతులు ఉన్నాయి. తెలంగాణ తల్లి విగ్రహాన్ని పైనకు లేపినట్టుగా ఉన్నాయంట చేతులు. ఇక ప్రధాన ద్వారం ముందు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారట. ప్రధానమైనటువంటి ద్వారం ముందు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నారట. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు జరిగినప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసినప్పుడు రేవంత్ రెడ్డి పత్తకలేడట. ఇవాళనేమో తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేసుకొచ్చి పెడతా ఉన్నాడు. తెలంగాణ ప్రజల ఆలోచనలు, ఆశయాలు, ఆవేదన, ఇక ఆర్తికి ప్రతిరూపం తెలంగాణ తల్లి విగ్రహం అని తెలిపారు. ఇక ఉద్యమ సమయంలో పెద్దలందరి ఆలోచనల సమాహారంగా ఏర్పాటు చేశారని చెప్పారు. తెలంగాణ తల్లి రూపం ఇష్టం వచ్చినట్లు మారిస్తే ఊరుకోమని హెచ్చరించారు. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి నెంబర్ ప్లేట్లు, లోగోలు, విగ్రహాలు మారాలా అంటూ నిలదీశారు. ఇక సెక్రటేరియట్లో ఎవరి విగ్రహం పెడుతున్నారు, ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. ఇప్పటికే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సినటువంటి చోట రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెట్టారని, రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెట్టినట. మరో 4 ఏళ్ల తర్వాత మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే అని ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెట్టిన దగ్గరే తెలంగాణ తల్లి విగ్రహం ఏ రూపంలో ఉండాలో అదే రూపంలో ఉంటుందని కూడా తేల్చి చెప్పినటువంటి అంశం. అయితే కాంగ్రెస్ తల్లిని తెలంగాణ తల్లి అంటే ఊరుకోబోమని అన్నారు. ఇక మర్యాద దక్కదు, మర్యాద అడుక్కుంటే వచ్చేది కాదని, ఇక ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునేది అని చెప్పినటువంటి అంశం. ఇక సీఎం రేవంత్ రెడ్డి నోరు మారితే, మాట మారితే కేసీఆర్ను గౌరవిస్తే తప్పకుండా పదవిని, సీఎం స్థాయిని గౌరవిస్తామని కూడా తెలిపారు. అలా కాదని కారు కూతలు కూస్తే తాము 1కి 10 మాటలు కూడా అంటామని కేటీఆర్ హెచ్చరించినటువంటి అంశం. మొత్తానికి కేటీఆర్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మొత్తానికి మార్చి పడేసిండు రేవంత్ రెడ్డి సారు మొత్తానికి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేసిండు. నెత్తిల కిరీటం లేదు, ఒడ్డాలం లేదు, బతుకమ్మ లేదు. ఏ రకంగా తయారు చేసిరయా? నువ్వు వస్తే రాష్ట్రంలో వచ్చిన ప్రతిసారి కొత్త ప్రభుత్వం లోగోలు మార్చుతుంది, రూపురేఖలు మార్చుతుంది. ఎవరిష్టం ఉన్న విగ్రహాలు వాళ్ళు పెట్టుకోవాలి, ఎవరు ఇష్టం ఉన్న లోగోలు వాళ్ళు తయారు చేసుకోవాలన్నా. ఒక్కసారి తీసుకొచ్చి దానికి ఖర్చు ఎంత ఖర్చు అవుతుంది? టీఎస్ తీసి పారేసి టీజీ పెట్టిను, టీఎస్ పోయి టీజీ పెట్టిను. కేసీఆర్ రూపొందించిన ప్రతి పథకాలను తీసి పాడేయాలని ప్రజలకు గుండునామం పెట్టినటువంటి పరిస్థితి. ప్రజలకు అనుకూలంగా ఎప్పటికప్పుడు వాళ్ళు ఏమి ఇవ్వాలి, వాళ్ళకు పథకాలు ఏమి ఇవ్వాలి, ఎలాంటి వ్యవస్థ తీసుకొస్తే బాగుంటుంది అనే ఆలోచన మీద కేసీఆర్ పోయి అన్నీ తయారు చేసి పెడితే వాళ్ళ రేవంత్ రెడ్డి నీ ఈగో వల్ల రాష్ట్రంలో అన్నింటి రూపులు చేంజ్ చేసినావు, రూపాలన్నింటికి చేంజ్ చేసినావు. దేనికి అది? ఎందుకు చేంజ్ చేసినావు మరి? చివరికి తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా చేంజ్ చేసినావు నువ్వు.
మరి పోయి సోనియా గాంధీ పుట్టినరోజు నాడు పెడతా అనబడితివి. ఇక ఆ రోజు పెడతా అంటే నువ్వు సోనియా ఇది కాంగ్రెస్ తల్లి అనుకోవాలనా లేకపోతే తెలంగాణ తల్లి విగ్రహం అనుకోవాలనా?